నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మనం చూసాం. 206 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సామాజిక న్యాయం అంటే వైఎస్ఆర్సీపీనే, మేము అన్ని వర్గాలను సమన్యాయం పాటిస్తున్నాం, అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తున్నాం, ఎస్సీ ఎస్టీల అలాగే బీసీల అభివృద్ధి కోసం కష్టపడుతున్నామని చెప్తున్నారు. నిన్న ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా చేయడం ఒక అంశం అయితే, ఇక నాకు స్ఫూర్తి అంబేద్కరే అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. వాటితో పాటుగా అంతకుముందు బస్సు యాత్ర, సామాజిక న్యాయ బస్సు యాత్ర అంటూ ఒక బస్సు యాత్ర కూడా చేశారు. నాయకులందరూ పార్టీలో మేము విశిష్టమైనటువంటి సామాజిక న్యాయాన్ని కూడా మేము పాటిస్తున్నాం పార్టీలో కూడా అంటూ అప్పుడు చేసినటువంటి యాత్ర కూడా మనం చూసాం. ఇలా పార్టీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా ప్రతిపక్షాల మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు మనం చూసాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడో చంద్రబాబు అన్నారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని. అది వారి మెంటాలిటీ అయితే ఇది మా మెంటాలిటీ, అంబేద్కర్ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ మధ్య కాలంలో ప్రధానంగా సామాజిక న్యాయం అనే అంశాన్ని వైసీపీ బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది అనేది మనకు క్లియర్గా కనపడుతోంది. అలాగే ఇది ఒక పార్టీ కార్యక్రమంలో నిర్వహించారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఓవైపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతూ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే, మరోవైపు కోడికత్తి కేసులో శ్రీనివాస్ను విడుదల చేయండి, నిజమైన సామాజిక న్యాయం ఇక్కడ చూపించండి, అలా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి, ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తిని తీసుకెళ్ళి అలా జైల్లో పెట్టి మీ ఇష్టారీతిని అతని జీవితంతో ఆటలాడుకుంటున్నారు, అతన్ని బయటికి తీసుకురండి, అది కదా నిజమైన న్యాయం అంటూ అక్కడ ప్రజా సంఘాల నుంచి కానీ కొంతమంది ఎస్సీ నాయకుల నుంచి వచ్చినటువంటి విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అంశాన్ని గురించి మనం ముందుగా మాట్లాడబోతున్నాం. ఆ తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు ఇటు కేంద్రానికైనా సరే సిబిఐకైనా సరే వేసింది. ఆ అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఎప్పటిలోపు తేలే అవకాశం ఉంది, మరి ఎన్నికల్లోపు ఏదైనా దాంట్లో క్లారిటీ వస్తుందా, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు మనతో జాయిన్ అవుతున్నారు, టీడీపీ నాయకులు. అలాగే పి సరోజ గారు, కాకినాడ మాజీ మేయర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే జేజే మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర డైరెక్టర్. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్కి స్వాగతం అండి. రైట్, మోహన్ రావు గారు, మీ అభిప్రాయం ఏంటి? నిన్న జరిగినటువంటి కార్యక్రమం పట్ల అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చూసాం, ఆ సందర్భంగా సీఎం గారు చేసినటువంటి కామెంట్స్ చూసాం, పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని లాంచ్ చేస్తుంటే, మరోవైపు కోడికత్తి శ్రీనివాస్ విషయంలో న్యాయం జరగలేదని ఓవైపు విమర్శలు, ప్రతిపక్షాలేమో ఇదంతా ఏదో పొలిటికల్ డ్రామా లాగే కనిపిస్తుందని చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఎందుకని ఈ సామాజిక న్యాయం అనే అంశాన్ని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఈ మధ్య? బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకు నా నమస్సుమాంజలి. నమస్కారం. ముఖ్యంగా సీఎం గారు నిన్న చెప్పిన కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు అంటే అది వాళ్ళకి ఒక ఆనవాయితీగా వచ్చిన విషయం. అంబేద్కర్ అందరికీ ఆద్యుడు, అందరికీ పూజనీయుడు. అటువంటి అంబేద్కర్ తాలూకా విగ్రహాన్ని 206 అడుగుల ఎత్తులో నిర్మించి 400 కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈ కార్యక్రమాన్ని విమర్శించడం అన్నది అది పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వాటిని గుర్తించి వాటికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే దాని గురించి మాట్లాడడానికి మనం ఎవరు ఏం చేయలేం. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఎందువలంటే మన అంబేద్కర్ మన రాష్ట్రానికి, మన ఆంధ్రాకే కాదు, అందరికీ ఆదర్శనీయుడు, అభిమానస్తుడు. అటువంటి అంబేద్కర్ని గౌరవించడం అన్నది నిజంగా ఆయన మనసులో వచ్చిన మంచి ఉద్దేశం అని నేను చెప్తున్నాను. ఈ ఉద్దేశాన్ని మనం అందరం కూడా అంగీకరించి దీన్ని హర్షించాలి తప్పితే వేరే ఉద్దేశంతో మాట్లాడడం పద్ధతి కాదు. అలాగే కోడికత్తి విషయంలో శ్రీనుని అరెస్ట్ చేశారు, విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టడానికి అరెస్ట్ చేయడానికి మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమీ లేదు. ఇది న్యాయపరమైన చెక్కులతో న్యాయపరమైన దీంతో న్యాయపరంగా దాన్ని డెసిషన్ తీసుకోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు అని మీకు ఈ సమూలంగా చెప్తున్నాను, సవినయంగానే. అది అర్థం చేసుకోవాలా. కోడికత్తి కేసు గురించి అంటే ఈ టైంలో మీరు దాని గురించి స్లోగన్స్ ఇవ్వడం
ఇది చేయడం కూడా సబబుగా లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఇది చాలా గొప్ప కార్యక్రమం. కోర్స్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం అనేది మంచి కార్యక్రమే, అది ఎవరు కాదనలేని విషయమే, ఎవరు కాదనలేరు ఖచ్చితంగా. బట్ కాకపోతే అదే సమయంలో శ్రీనివాస్ని విడిచిపెట్టాలి, నిజమైన న్యాయం ఇక్కడ చేయాలంటూ వారు కామెంట్ చేయడం అయినా సరే, అలాగే చంద్రబాబు గారిని ఉద్దేశించి అయినా సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక స్లోగన్ను బాగా హైలైట్ చేస్తున్నటువంటి తీరును మీరు ఎలా చూస్తున్నారు? నందు గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, మోహన్ రావు గారికి, అలాగే మా మిత్రపక్షమైన జనసేన నాయకురాలు సరోజ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. బయట మర్డర్ చేసి ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్టుందండి. ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కన్నా జగనన్న భజన కార్యక్రమం చెప్పుకుంటే బాగుంటుంది. అంబేద్కర్ మీద ఎవరు వ్యతిరేకత కాదు. అంబేద్కర్ గారు గొప్ప నాయకుడు, రాజ్యాంగంలో ఆయన కూడా భాగస్వామి అయ్యాడు. ఆయన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చేయాల్సిన న్యాయం చేశాడు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ విగ్రహావిష్కరణ కోసం 400 కోట్లు అప్పుడే ప్రవేశపెట్టింది, దాన్ని కార్యరూపం చేశారు. దానికేదో రంగులు కొట్టి ఈరోజు నేనేదో ఉద్ధరించాను దళితులు అని చెప్పి దళితుల ఉద్ధరణ అని చెప్పుకోవడానికి జగనన్న భజన, జగనన్న పరిపాలన, జగనన్న జెండాలు, జగనన్న వాదనలు, జగనన్న తెట్లు టెకబో ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి. అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయ సభగా మార్చి చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, ఎస్సీ ఎస్సీలకి ఏదో న్యాయం చేశాడు. సరే, నందు గారు మీ ద్వారా బీసీ ఎస్టీలకు న్యాయం చేశారని చెప్పారు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా చింతకాయ, నా పచ్చడి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్టీ ఎస్సీలు సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి? ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, ఎస్టీ ఎస్సీలకి బెస్ట్ స్కూల్ 5% ఎందుకు తీసేశారు? నెంబర్ 2. నెంబర్ 3, అంబేద్కర్ విదేశీ విద్యకి జగనన్న విదేశీ విద్యను మార్చుకున్న ఘనకార్యం ఈయనకి ఎవరిచ్చారు? అది అంబేద్కర్ జాతీయ నాయకుడిది, నిత్య గౌరవ. ఏ సుధాకర్ని చంపేశారో, డాక్టర్ సుధాకర్ గారిని మాస్కులు అడిగిన దానికి ఆయన కేసు ఎందుకు నిర్దోషులు ఇంకా పరిష్కరించలేదు? ఏదైతే సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు చంపి డోర్ డెలివరీ తీశారో, ఆ వ్యక్తికి పూలమాల వేసి సన్మానం చేసి పక్కన కూర్చుంటున్నాడు, దాని పరిస్థితి ఏంది? జడ్జి నాగరాజు గారు ఇప్పటి వరకు జైల్లో కూడా ఉన్నాడు, మన బయటకు వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన కారణాలు ఏంటి? ఈ విధంగా చెప్పుకుంటా పోతే బెస్ట్ స్కూల్స్ కానీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాడు కరెంటు విద్యా ఎస్టీఎస్టీలు, ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ళు అయిపోయింది. ఫ్యాన్ పెట్టుకోండి, లైట్లు వేసుకోండి, టీవీలు పెట్టుకోండి, ఫ్రిడ్జ్లు పెట్టుకోండి, సెల్ ఫోన్ వాడుకోండి అని చెప్పి ఎలా అలా 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 పదయాత్రలు చెప్పిన వరాలు 200 యూనిట్లు ఎస్టీఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదు? తర్వాత వాళ్ళకి ఇస్తున్న కళ్యాణ తోఫా ఏమైంది? వాళ్లకు సామాజికంగా రాష్ట్రంలో జరిగే సహాయ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే అందుతున్నాయి. స్పెషల్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ కానీ, స్పెషల్ గా 45 ఏళ్ళకే ఎస్టీఎస్సీ బీసీలకు మైనారిటీ పెన్షన్లు ఇస్తారనే విషయాలు కానీ, ఇవన్నీ ఏమయ్యాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాపెట్టారు ఈ అమలు పదవులన్నీ? ఏంటి సార్ రాజకీయ సభ పెట్టారు మీరు? ఏమన్నా ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ డబ్బులతో, ప్రభుత్వ జల్సాలతో అంబేద్కర్ విగ్రహం అనేది నేషనల్ నాయకుడు అండి. మీకు నాయకుడు అందరికి నాయకుడు ఆయన. దాని గురించి ప్రభుత్వ కార్యక్రమం మాట్లాడు. నువ్వు నేను చేశానని చెప్పి నీ భజన కార్యక్రమం ఎందుకు నాకు అవసరం లేదు? ఒకటి ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే, కోడికత్తి శ్రీను పాపం అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, 5 సంవత్సరాలు 5 నెలలు జైల్లో ఉన్నాడండి. వాళ్ళ తల్లిదండ్రులు తాడేపల్లి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి, సెక్రటరీ దగ్గరికి వచ్చి 3 రోజులు బోర్డు పెట్టుకొని న్యాయం చేయండి మహాప్రభుని రోడ్లు పెట్టుకుని ఎండనక వానికి అడుక్కున్నారండి. కనీసం అర్జీ తీసుకోలేదు. ఈరోజు చావు బతుకుల మధ్య తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేస్తున్నారు. యావత్ దళిత లోకం అంతా వాళ్ళు సపోర్ట్ చేస్తాం. నీకు సిగ్గు ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎన్ఐఏ కేసులో ఒక వాయిదాకి వెళ్ళి, నా అభిమాని వాడు నా గెలుపు కోసం కష్టపడ్డాడు, వాటి వల్ల 151 సీట్లు వచ్చాయి, వదిలేయండి, లేదు కేసు అని చెప్పే జ్ఞానం లేదండి. 42 కేసులు, 320 పిటిషన్లు, 180 స్టేలు, 11 సంవత్సరాల వాయిదాలు బాకుండా ఎన్ఐఏ, సిఐడి కేసుల్లో గొడవలు పడతా ఈ కేసులన్నీ విచారణకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ గేటు కూడా తాకలేడు. అంత దుర్మార్గమైన కేసులు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికల సభ చేసుకుంటా అంబేద్కర్ పేరు పెట్టి ఎస్టీ ఎస్సీలు మోసం చేస్తున్నారంటే జనం చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్ పెడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. జనాలకు బాగా అర్థమైపోయింది. జగన్ అన్న ఇంట్లో అంబేద్కర్ని అంటే దళిత మర్డర్ చేస్తాడు, బయటకు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. ఇవి జనాలు ఎన్ని ఎన్నికల డ్రామానే కానీ కనపడతా ఉంది, కానీ ఇది నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం కనపడటం లేదు. 2 ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందండి, మానవ హక్కులు ఉన్నాయండి, పౌర హక్కులు ఉన్నాయండి. మాట్లాడితే
41 నోటీసులు. ఏదైనా నిరసన తెలియజేస్తే ఇంటికి పోలీస్ హౌస్ అరెస్టులు, అంగన్వాడీ అవుట్ సోర్సింగ్లు, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, 104, 108 ఉద్యోగులు, మొత్తం ఆంధ్ర అంతా కూడా ఆందోళన ఆంధ్రప్రదేశ్ మారిపోయింది కదా. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంబేద్కర్ స్టాచ్యూ వేసేసినంత మాత్రాన మీరు చేసిన పాపాలను కరిగిపోతాయా, శుభ్రం అయిపోతాయా? సార్ దీనికి చాలా క్లియర్ గా చెప్తున్నాను నందు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎస్టీ ఎస్సీ బీసీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేసి ఇది ఒక ఎన్నికల సభగా మార్చేశాడు. ఇది జనాలు నమ్మే పరిస్థితి లేదు. పైగా ఇక్కడ కూర్చొని ఈ వేదిక పైన కూర్చొని ఏదో ఎస్సీ ఎస్సీ న్యాయం చేశారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం అనేది తీవ్రమైన ఆక్షేపణీయం. ఏదైతే దళితులు కోరుకుంటున్నారో ఆ రాజ్యం ఆంధ్ర రాష్ట్రం లేదు. ఇది ఒక రాజ్యసభ పరిపాలన, సైకో పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనే విధంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఫ్యాన్స్ స్విచ్ అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్సప్ చేశారు, పార్టీ ఎమ్మెల్యేలు టేకప్ అవుతారు, పూర్తి స్థాయిలో పార్టీ ప్యాకప్ అవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అందుకే వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం హలో ఏపీ బాబాయ్ వైసీపీ అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఆడ, లబ్ధి ఆడ, సంక్షేమం ఏడా, మా రాష్ట్ర రాజధాని ఎక్కడ, ఆ ప్రత్యేక హోదా ఎక్కడ, విశాఖ స్టీల్ ఆడ, అంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో వేంపల్లిలో డాక్టర్లు ఉన్నారండి పిహెచ్ సెంటర్ లో. మీ 60 ప్రాజెక్ట్ ఏమైందండి? కట్టరా అండి? 5 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు, మీ నియోజకవర్గం ఇచ్చారా అండి? ఇవన్నీ ఆయన నియోజకవర్గ సమస్యలు. మొన్నటి వరకు బస్ స్టాండ్ లేదండి అక్కడ వాళ్ళ ఊర్లో. మాకు మొన్నటి వరకు సర్పంచ్ రాజీనామా చేశారండి, మా నిధులు ఇవ్వలేదని. వేంపల్లిలో ఆయన నియోజకవర్గం సొంత పులివెందల్లో మీరేంటంటే ఎన్ఆర్జీసీ ఫండ్స్ ఏమై గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం పండించాలని చెప్పి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని గాంధీని తొంగలో దొక్కిన నువ్వు అంబేద్కర్ తొంగలో దొక్కపోతాం ఇంకా విషయం కాదు కదా. దాని ఒకటి చెప్తానండి, ఒక దొంగ 16 సంవత్సరాలు జైల్లో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఒక ఛాన్స్ వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. అభివృద్ధి లేదు. 7 ఎన్నికెళ్ళిపోయి మా రాష్ట్ర ప్రజలు, మా పిల్లలు, మా కొడుకులు ఈ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని అవమానమైన బతుకులు మా ఆంధ్ర రాష్ట్రంలో పడతాను. 29 రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని ఎవరైనా పరిపాలిస్తారంటే ఈ ముఖ్యమంత్రి. అంత దుర్మార్గమైన పరిస్థితి మా పరిస్థితిగా ఉంది. ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో అడుపుకుంటున్నాం. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్కి వెళ్తున్నాం, చెన్నైకి వెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితిని ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. యా, మీరేమైనా రెస్పాండ్ అవుతారా? మోహన్ రావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు అనేక అంశాలను ప్రస్తావించారు. అంటే చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఎస్సీ ఎస్టీలకు చేయాల్సిన నష్టం అంతా చేస్తూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో విగ్రహాలు పెట్టేసి లేదంటే ఇంక ఇలాంటి కార్యక్రమాలు చేసి అది కూడా ఒక పార్టీ కార్యక్రమాలాగా చేసుకుంటున్నారు అని చెప్పేసి వారు చేస్తున్నటువంటి కామెంట్ మీరేమైనా రెస్పాండ్ అవుతారా? ముందుగా పార్టీ కార్యక్రమం అని మీరు అనుకుంటున్నారు తప్పితే ప్రజలు అనుకోవడం లేదండి. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఇదివరకు ఎవరూ చేయలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మీరు ఏమీ చేయలేదు, దీన్ని పెట్టి ఏదో ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని అనడం మాత్రం సమంజసం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజాహిత కార్యక్రమం కింద దీన్ని తీసుకోవాలి తప్పితే ఏదో పబ్లిసిటీకి చేశారు జగన్మోహన్ రెడ్డి అనుకోవడం మాత్రం అది పద్ధతిగా అనిపించదు. సరే, మీరు అన్న ప్రతిపక్షాలు అది మీకు సహజంగా అంటారు, దాని గురించి మేము కాదనడం లేదు. ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు ఈ 4.5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకు మీరు దయచేసి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. సరోజ గారు, మీరేమంటారు? ఒక భారీ విగ్రహాన్ని 206 అడుగుల విగ్రహాన్ని సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి మేమే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత గొప్పగా వెనుకబడిన వర్గాలకు మేము సపోర్ట్ చేస్తున్నాం, సమాన హక్కులు కల్పిస్తున్నాం, వారి అభివృద్ధికి నిజంగా కృషి చేస్తున్నాం. ఇది ఒక నిదర్శనం, ఇప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం ఒక నిదర్శనంగా చూడాలి మేము చేస్తున్న గొప్ప పనులకు అంటూ నిన్న మాట్లాడారు సీఎం గారు. మీరేమంటారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ ఎస్సీలకి న్యాయం చేసిందని పెద్దలు ఎవరో మోహన్ రావు గారు చెప్తున్నారు. సంతోషం. న్యాయం చేయమని అడగట్ల ఏమి న్యాయం చేశారు? ఈరోజు రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీలు 1,15,00,000 మంది రాష్ట్రంలో. వాళ్ళకి సెంటు భూమి ఇచ్చారా, 3 సెంట్లు స్థలం ఇచ్చారా, ఉచితంగా ఇల్లు కట్టారా, 5 లక్షల రూపాయలు ఏమైనా ఇచ్చారా? ఇవేమి జరగలేదు కదా. ఒకటి మీరు చూడండి, ఎస్టీ ఎస్సీ బీసీలకి జనరల్ గా వచ్చే పింఛన్లు వస్తున్నాయి, జనరల్ గా అందే స్కీములు అంటున్నాయి. కానీ వాళ్ళకు ఉన్న రిజర్వేషన్ ని, సప్లాన్ నిధుల్ని ఎందుకు మా పక్క బలి నుంచి బటన్ నొక్కించారు? అంత ఎందుకండి? కార్పొరేట్ స్కూళ్ళల్లో 5% ఫ్రీగా చదువు చెప్పే విషయాన్ని వాళ్ళకున్న వర్తింపు చేయకుండా ఎందుకు తీసేశారు? ఒకటి, విదేశాలకు వెళ్ళి చదువుకోలేక ఐఏఎస్ కోచింగ్ ఫ్రీగా చెప్పే ఎస్టీఎస్సీలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి ఐఏఎస్ కోచింగ్ తీసేసారు రిజర్వేషన్ ని.
విదేశీ విధులు తీసేశారు, వాళ్ళకి ఇస్తాను 200 యూనిట్లు తీసేశారు, ఎందుకు పింఛన్ ఎందుకు తీసేశారు? ఇవన్నీ ఒక్కొక్కటి ఎత్తుకెళ్తే సార్ బాధ కలిగించే అంశం ఏంటంటే ఈరోజు దళితులు చదువుకోలేక ఏదైతే అంబేద్కర్ కళ్ళగన్న రాజ్యం రావాలని కోరుకోని వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారో అవేవి వర్తింపజేయకుండా పూర్తి స్థాయిలో తీసేసిన గవర్నమెంట్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ ఫండ్ లాగా సప్లై నిధులు వస్తున్నాయి, అది తినేమై ₹1 ఖర్చు పట్ల 28,000 కోట్ల రూపాయలు ఇటుపైకి సిమెంట్ రోడ్ వేసుకుంటే ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో మాట్లాడతాను. సరోజ గారు లైన్ లోకి వచ్చారు. సరోజ గారు, మీరేమంటారు? నిన్న చాలా గ్రాండ్ గా కార్యక్రమం చేశారు. ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం ద్వారా, ఇలాంటి ఒక మహా విగ్రహాన్ని మేము ఆవిష్కరించడం ద్వారా ఎస్సీ ఎస్టీలకు మేము చేస్తున్నటువంటి న్యాయానికి ఇది ఒక నిదర్శనంగా మేము చూపించుకుంటున్నామని ప్రభుత్వం అలాగే సీఎం గారు చెప్పుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? జనసేన ఎలా చూస్తుంది? నమస్కారం అండి అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి న్యాయం చేసిందో, ఈ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుందో, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో దగా పడ్డ వాళ్ళే. దాదాపు 2019 నుంచి 2022 వరకు కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని రంగాల్లోని విపరీతమైన ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు గొప్పగా మరి అంబేద్కర్ గారు ఆదర్శనీయుడు, మరి దేశంలోనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కొలుచుకోదగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు తప్పకుండా జనసేన పార్టీ తరపున కానీ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము, హర్షం వ్యక్తం చేస్తాము. కానీ ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడు కూడా మరి మొండి చేయి చూపిస్తూ మరి వాళ్ళకి ఎప్పుడు అణగారిన వర్గాలను ఇంకా తొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు విగ్రహాలు పెట్టి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ రోజు తెలంగాణలో పెట్టి అంతకన్నా పెద్ద విగ్రహం పెట్టిన తెలంగాణ ఖర్చు ఎంత అయింది, మరి ఆంధ్రాలో పెట్టినటువంటి విగ్రహం ఖర్చు ఎంత అయింది పోల్చి చూసుకుంటేనే ఈ విగ్రహం విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు జరిగినాయో, ఎలాంటి డబ్బుల విషయంలో మరి ఫండ్ విషయంలో ఎంత దారుణంగా అది చెప్పారనేది క్లియర్గా ఓపెన్గా తెలుస్తుంది. ఈ డబ్బుల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటారు? మాకు ఇప్పుడు 2019, 2020లో కరోనా వచ్చినప్పుడు ఈ హాస్పిటల్స్ సరిపోక మరి ప్రతి నియోజకవర్గంలోని సరైన బెడ్స్ లేక ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూసాము. పక్క రాష్ట్రాల్లో కరోనా వచ్చినప్పుడు చాలా మంచి డెవలప్మెంట్ జరిగి, అంటే జనాలు ఎవరు బయటికి రాని టైంలోని చాలా బ్రిడ్జిలు కట్టారు, ఫ్లైఓవర్లు వేశారు, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్మెంట్ లేక ఆగిపోగా ఈరోజు ఎందుకు డెవలప్మెంట్ జరగలేదంటే అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఆ 2 సంవత్సరాలు మేము ఏం డెవలప్మెంట్ చేయకుండా ఆపేసాము అని చెప్పేసి ఈ నాయకులు, సోకాల్డ్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉంది ప్రజల పట్ల అని. ఇప్పుడు ఈ రోజు ఈ విగ్రహం విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 400 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ చేశారంటే కేవలం ఏదో ఎలక్షన్ ముందర ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని, మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మరి ఎస్సీ ఎస్టీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడి మరి మేము ఏదో చేసామని చెప్పే అర్హత వాళ్ళకి లేదు. క్లియర్గా మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి 2023 వరకు జరిగిన దాడులు మనం చూసుకున్నట్లయితే కూడా ఒక పెద్ద లిస్టే ఉంటుంది. డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలోని మరి ఆయన్ని ఒక పిచ్చి వ్యక్తిని చేసి ఆయన్ని చంపడం జరిగింది. మరి ఎంత అరాచకం, ఏంటి కేవలం మాస్కులు అడిగినందువల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కోడికత్తి సీన్ విషయం గురించి కూడా ఇందాక మాట్లాడుతున్నారు. కేవలం అది విచారణ సంస్థలు అన్నీ కూడా ఈ విషయంలో ఏ ప్రాబ్లం లేదు, ఏ తప్పు లేదని చెప్పినా కూడా మరి ఏదో మెప్పు పొందాలని, ఏదో సింపతి పొందాలని ఆ కేసును అలా డ్రాగ్ చేసి ఆ అబ్బాయిని అనవసరంగా జైల్లోనే ఉంచుతున్నారు. మరి దళితుడైన ఒక డ్రైవర్ని చంపి అనంతబాబు అనే ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్య ఫోటోలు వేసుకుని ఆయన చేసుకున్న ప్రచారం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందో. దళితుల్ని చంపేస్తారు, వాళ్ళకి సరైన అవసరాలు తీర్చరు, ప్రతి నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న పిల్లోడిని మంటల్లో వేసి వాళ్ళ అక్కని ఇబ్బంది పెడతారని చెప్పేసి ఒక అబ్బాయిని చంపేస్తే అడిగే దిక్కు లేదు. కనీసం ఒక ఎన్టీఆర్ జిల్లాలోని ఒక కుర్రాడిని నిర్బంధించి మూత్రం తాగించి విపరీతంగా హింసించి చంపేశారు కారులోని. మరి ఇవన్నీ ఏంటివి? ఇంత జరుగుతున్నప్పుడు ఒక్కరికి న్యాయం చేశారా? ఒక్కరికి ఇది చేశారు కాబట్టి మేము వీళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకుంటున్నాము. చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే అని చెప్పేసి బాహాటంగా చెప్తున్నప్పటికీ జగన్ గారు ఏమీ పట్టనట్టు పరదాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. బటన్ నొక్కి ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది
ప్రతి మధ్యతరగతి వాళ్ళకి కానీ ప్రతి పేదవాళ్ళకి కానీ కడుపు మండిపోయే సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే పక్క వ్యక్తికి, పక్కింట్లో వ్యక్తికి న్యాయం జరగడం లేదు, మేమేం సాధించాలి, మేమేం చెయ్యాలి, రేపొద్దున మా పరిస్థితి ఇదే ఉంటుంది అన్నది కడుపు మండిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. మాకు ఈ హింసా పరిపాలన వద్దు, ఏదో ఎక్కడో ఏదో జరుగుతున్నది అంటే ఇదివరకు ఎక్కడో బీహార్లోనో ఇంకో చోట ఇలాంటి కార్యక్రమాలు జరిగేవని విన్నాము. మరి ప్రశాంతమైన దక్షిణ భారతదేశంలోని, అందులోని ఆంధ్రప్రదేశ్లోని ఇటువంటి సంఘటనలు జరగడము, మరి ఎవ్వరికి కూడా రక్షణ లేకుండా పోవడము, ప్రతి రంగాల వారికి కూడా ఈరోజు ఇబ్బందుల్లో పెట్టడము, ఏదో మరి స్కీములు స్కీములు చేసుకుంటున్నాం, మేము ఆ స్కీమ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఇస్తున్నాం, ఆడవాళ్ళకి ఇంత ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? పొద్దున్న స్కీమ్ ఇస్తున్నారు, రాత్రిపూట తీసేసుకుంటున్నారు. మరి ఆటో వాళ్ళకి మేము ఏదో డబ్బులు ఇస్తున్నాము, 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు, వాళ్ళకి చలన రూపంలో వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇంత హింస చేస్తున్న ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకసారి ఓటు అడిగే హక్కే లేదు. ఏ మొహం పెట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా ఓటు అడుగుతారు అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మరి రాబోయే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అన్ని వర్గాల వారు కూడా ఆనందంగా ఉండే సమయం దగ్గరికి వస్తుంది. కేవలం 60 రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ దశ మార్చబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. అంటే మోహన్ రావు గారు, సామాజిక సాధికార న్యాయ బస్సు యాత్ర ఒకటి చేశారు, అలాగే ఇప్పుడు ఒక భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. ఇలా చేసి ఇక దేశంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి ఎస్సీ ఎస్టీలకు జరిగిందని, ఇక ఇది ఒక నిదర్శనంగా చెప్పడాన్ని, అంటే ఇప్పుడు ఏం అద్భుతం జరిగిందంటారు ఎస్సీ ఎస్టీలకి? గత ప్రభుత్వాలు ఏమీ పనిచేయలేదని చెప్తున్నారు. సరే, ఒకసారి అలాగే కన్సిడర్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత అద్భుతం ఏం చేసింది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, సీఎం గారే చెప్తున్నారు. మేము వచ్చాక అద్భుతాలు చేసేస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు నిజమైన న్యాయం మేమే చేసామని చెప్తున్నారు. కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఒక జిల్లాకు పేరు పెడితేనో, ఒక బస్సు యాత్ర చేస్తేనో, ఒక మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తేనో నిజంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసినట్లా, నిజంగా ఏదైనా ఒక అద్భుతంగా చేసినట్లుగా దీన్ని చూడాలంటారా? ఇవి కాకుండా నిజంగా గత ప్రభుత్వాలు ఏవి చెయ్యనివి ఈ ప్రభుత్వం ఒక అద్భుతంగా ఏదో చేసినది ఏదైనా ఉందా? మాకు తెలియంది. గత ప్రభుత్వాలు ఇదివరకు ఎప్పుడు చేశారో అన్నది ఇప్పుడు మనం చర్చించడానికి కాదండి. గత ప్రభుత్వాలు ఇలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైనా స్థాపించగలిగాయా? లేదు అంటే ఇంకా ఏదైనా అద్భుతం అంటే ఒక జిల్లాకు పేరు పెట్టగలిగారా? ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చేయలేని కార్యక్రమాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మీరు ఏం అద్భుతాలు చేశారు, ఏమిది చేశారు అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తామండి? అది మీరు కూడా అర్థం చేసుకోవాలా, జనాలకు కూడా తెలియాలా. జనాలకి ప్రతి కార్యక్రమం తెలిసి ఇది మీ గురించి చేస్తున్నామని చెప్పడంలో తప్పు లేదు. దాన్ని తప్పుగా చూపించి మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకులకి అది అలవాటు. ఒక విషయం చెప్తానండి, ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా అని ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్తారండి? దళితుడిగా పుట్టడానికి ఎవడైనా ఇది చేస్తారా అని ఒకసారి అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు మీ పార్టీ వాళ్ళు అలా మాట్లాడడం, దళితులకి మీరు ఏదో చేసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమీ చేయనట్టుగా మాట్లాడడం అది పద్ధతిగా లేదు. అది కాస్త ఆ టైంలో వాళ్ళు చేశారు, ఈ టైంలో వీళ్ళు చేస్తున్నారు. మీకు డెవలప్మెంట్ చేశారా లేదా అన్నది ఆలోచించుకుంటే కొంతవరకు జరిగింది, జరగలేదనడానికి వీల్లేదు. అది ఆలోచించాలి తప్పితే దళితుడిగా ఎవడైనా కోరుకుంటాడా పుట్టడానికి అని అడిగిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ దళితుల గురించి ఆలోచిస్తున్నారంటే ఏం చెప్పాలండి? ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు. నందు గారు, మీరు దయచేసి ఆ క్లిప్లింగ్ వేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఆ మాట అనలా. అది బ్లూ పుల మీడియా చేస్తున్న సృష్టి, సోషల్ మీడియాలో. రెండు, దళితుల మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి దాదాపు 70-80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ట్రాన్స్ఫర్లు చేశారు. 28 మంది ఎస్టీఎస్సీ ఎమ్మెల్యేని ఎంపీలు మార్చేశారండి. మరి దళితులకు న్యాయం చేశారా చెప్పండి మీరే? దళితులకు న్యాయం చేశారా అని 28 మంది లెక్కేసుకోండి మీరు కావాలంటే. సీట్లు బీకేసాడు ఎస్టీఎస్సీ. రెండో విషయం, ఈరోజు సోదరు చెప్తూ మా చిత్తూరు జిల్లాలో అయితే ఒక వ్యక్తిని దళితుడిని కొట్టి మూత్రం చల్లటమే కాకుండా ఇంకొక ఘోరమైన విషయం సంఘటన కూడా చెప్తాను. శిరోమండనం చేశారు సాక్షాత్ పోలీస్ సమక్షంలో, పోలీస్ స్టేషన్లో. తోటా త్రిమూర్తి ఏం చర్యలు తీసుకున్నారు సార్ మీరు? నాకు అర్థం కాలేదు. ఒకటి, ఎస్టీ ఎస్సీల మీదనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇది దేశంలోనే వండర్ఫుల్ రికార్డ్ అనమాట. ఎస్టీల పైన ఎస్సీల పైన పెట్టడం అనేది. ఇట్లా దుర్మార్గమైన లాండ్ ఆర్డర్ వాడుకుని
అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసినంత మాత్రాన ఈ పాపాలన్నీ పోతాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవివేకం కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే లిస్ట్ చెప్పాను నేను, వాళ్ళగా రిప్లై చేసి చెప్పండి ఆయన. ఇవేమి స్కీములు లేవు కదా ఇప్పుడు, ఎందుకు పోయి ఏమయ్యాయి, ఏకాకెత్తుకెళ్ళింది ఇవన్నీ ఈ స్కీములన్నీ. రెండు, ఇంకా మూడో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసేటప్పుడు 2000 బస్సులు ప్రభుత్వ రవాణాతో తీసుకొచ్చాడు. ఒక్కొక్కరికి 500 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి పెట్టాడు. 100 డ్రోన్లతో చిత్రీకరించాడు. ఏంటండి ఎలా ప్రచారం పిచ్చి, నాకు అర్థం కాలేదు. అంటే విషయం వీక్, పబ్లిసిటీ పీక్ ఉండాలని మీరు చేసే ప్రయత్నం ఇది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో ప్రజావేదికను వాడుకొని ప్రభుత్వ కార్యపాలన కాకుండా రాజకీయ సభకు చెప్పడం అనేది మొదట ఖండించాలి. రెండో విషయం, అక్కడ దళిత ఎమ్మెల్సీ పక్కన పెట్టుకున్నాడు, మీకు గుర్తుందో లేదు. ఏ వ్యక్తిని అయితే చంపేశాడో సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని, దళిత వ్యక్తిని ఎమ్మెల్సీ అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టుకుని వాడుకుంటున్నాడు. ఫోటోలు వేసుకుని పెనలు కడుతున్నారు. అంటే ఆయన చంపిన వ్యక్తికి మీకు ఆరాధ్య దైవం అయిపోయినాడా? అంబేద్కర్కి ఇదే న్యాయం చేస్తారు మీరు? తాటి దళితుని చంపేసిన వ్యక్తిని ఫ్లెక్సీలు పెద్ద మాలు పెట్టి ఊరేగిస్తే టపాసులు కలిసి అది న్యాయమా? నాకు తెలియక అడుగుతున్నాను. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ కూడా డిస్కస్ చేస్తున్నా. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో ఎస్టీ కేసులు కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పైన 70,000 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారండి? అమరావతి రైతుల మీద ఎస్టీ కేసులు పెట్టారు. 2,600 కేసుల్లో ఎస్టీ కేసులు ఉన్నాయి. అంటే ఈ కేసుల రాజ్యమా, లేదంటే వైసీపీ రాజ్యమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వ పరిపాలన? మీరే ఊహించండి సార్, 70,000 కేసులు తెలుగుదేశం పార్టీ, ఒక 60,000 కేసులు టీడీపీ మీద ఉన్నాయి. అమరావతి రైతులు సిమి ఉగ్రవాదుల దేశ ఉగ్రవాదు 2,600 కేసులు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం చెప్తానంటారా, ఏ ప్రభుత్వం జరగల. 2,267 కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టులు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి చేతులు కట్టుకొని పెనాల్టీ వేసుకొని అయ్యా బాబు అని రిక్వెస్ట్ చేసుకొని శిక్షణ పిచ్చుకొని బయట వచ్చారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం విఫలమైందా? పరిపాలన కుంటుపడిందా? ముఖ్యమంత్రి గారు పనిచేస్తారా? మంత్రులు అసలు ఉన్నారా? వాళ్ళకి ఏ శాఖలో తెలుసా? నిన్న అసలు ఆ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు ఎవరో కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ సింగిల్ మ్యాన్ షో కనపడింది కానీ రాష్ట్రంలో ఇంకెవరు నాయకులు లేరా? ఎస్సీ బీసీ నాయకులు, మంత్రులు ఎవరు కనపడలేదు. భారీ విగ్రహాన్ని మేమే ఆవిష్కరించాం కదా అంటున్నారు మోహన్ రావు సార్. ఇక్కడ ఆ విగ్రహానికి డబ్బులు కేటాయించింది, స్థలం కేటాయించింది తెలుగుదేశం పార్టీ పీరియడ్. అది ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వ కార్యక్రమం. ఇది లిబర్టీ ఆఫ్ ది ఇండియా అని చెప్పి ఇంకోటి చెప్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వ్యతిరేకించట్లా, ఏదో మంచి కార్యం చేశాడని మేము అంటున్నాం. కానీ చేసే అర్హత లేదు కదా నీకు. దళితుల్ని చంపేసిన వ్యక్తులు అంబేద్కర్ ఎలా చేస్తారు? అంటే ఇంట్లో దళితులు చంపేస్తారు, పూజ చేస్తారు, నాకు అర్థం కావట్లేదు. అంటే వాతా నువ్వు పెడతావు, ఎలా నువ్వు పోస్తావా? ఇదేమని నాకు అర్థం కాలేదు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉందంటే, ఎస్టీ ఎస్సీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున మోసం చేస్తున్నారు మమ్మల్ని తెలుసు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడబోతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. మేము చాలా క్లియర్ గా తెలుగుదేశం జనసేన పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 2024 తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఉంటుందో లేదో నాకు తెలియదు. మేము వచ్చి ఖచ్చితంగా ఈ స్కీమ్ కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్బీసీలకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్ ఇస్తాం, సప్లై నిధులు వాళ్ళకి అప్లై చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా రిజర్వేషన్ పెంచిన ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా హామీలు ఇస్తున్నాం. ఇటువంటి జగనన్న భజన కార్యక్రమాలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 100% ఖండిస్తున్నాం. ఈ ప్రజావేదిక మాట్లాడుతున్నాం. ఈ విషయంపై స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిపై పోరాటం తీరుతుంది. ఎస్సీ న్యాయం చేస్తుంది. చెప్పండి, ఏదో అడుగుతున్నారు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు, హలో. మోహన్ రావు గారు, ప్రచారం అంటే ప్రచారం చేసుకోవడం కూడా తప్పేనా అని అడుగుతున్నాను. ప్రచారం చేసుకోవడం తప్పేనా అంటున్నారు మీరు. ఆ రోజు బస్సు యాత్ర పెట్టి పోలవరం ప్రాజెక్ట్ చూపించడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రచారం కాదా? అలాగే ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేశారు. వాటన్నిటికీ మేము కామెంట్ చేశామా? ప్రచారం అన్నది సహజంగా కొంతవరకు చేసుకుంటారు ప్రతి రాజకీయ పార్టీ కూడా. దాన్ని మనం తప్పు పెట్టడం, తప్పు అనిగా చూపించడం కూడా అది మరి మీరు చేసిన ఇదే. ఇంకా నేనేం చెప్పలేను దాని గురించి. ప్రచారం అన్నది ప్రతి రాజకీయ పార్టీ చేసుకోవడానికి అవుతుంది. అది చేసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అయితే విగ్రహం పెట్టి ప్రచారం చేశారు అంటే ఏం చెప్తామండి? నందు గారు, తప్పేం కాదు, అడిగితే తప్పు కూడా. చెప్పండి సార్. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అది పండితే, అది నిజంగా అయితే దాదాపు 77 లక్షల హెక్టార్ల భూములు న్యాయంగా పంట పండిస్తారు. 950 మెగావాట్ల వాటర్ వస్తుంది. అది జాతీయ ప్రాజెక్టు, ప్రజల ప్రాజెక్టు. అంబేద్కర్ విగ్రహం కూడా ప్రజల ప్యాకేజ్. ఇది చూడటానికి వచ్చే వాళ్ళని అరేంజ్ చేయడం టూరిజం ప్యాకేజ్. ఇది వచ్చే తప్పేం కాదు కదా. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి
రాజకీయ ప్రచార సభకు ఎందుకు మార్చారు మీరు? 100 డ్రోన్లు అవసరమా? ఒకటి 200 బస్సులు 26 జిల్లాలు తరలించారు. ఇవన్నీ ప్రభుత్వ డబ్బులు కదా, నేను కాదట్లేదు కదా. ఇప్పుడు పోలవరం కడితే జాతికి న్యాయం కాదా? ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడుతుంది. అంబేద్కర్ విగ్రహం ఏంది? అంబేద్కర్ గారే చెప్పారు, ఒక మంచి గుడిని కడితే 10 మంది బిచ్చకాలు తయారు చేస్తారా మీరు? దాని బదులు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టండి, 100 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇది నేను చెప్పిన మాట. అంబేద్కర్ మరి విగ్రహానికి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన దానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగనన్న బదిలీ చేయటం ఏంది నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నందు గారు ఆ స్టాచ్యూ ఓపెన్ చేసి ఎస్టీసీ ఇస్తున్నా, ఎస్టీసీలకి 15 అప్లై చేశా, ఎస్టీసీలకి న్యాయం చేస్తున్నా, అది ఇండ్లు ఇస్తున్నా, లేదా కార్డులు ఇస్తున్నా, లేదా హెల్త్ సప్లై చేస్తున్నా. ఏదో ఒక మేము అంతకుముందు కార్లు ఇచ్చేవాడు, ఎస్టీసీ కార్లు ఇచ్చేది, క్యాబ్లు నడిపేది, వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించింది. అవి చేసి ఉండొచ్చు కదా. నుంచి ప్రతిపక్షాలు చేయదు నాకు అర్థం కాలేదు. వస్తే తీసేమంటాడు, ఏదో మీడియా అంటాడు, ఇవన్నీ పనికిరాని వాదనలు కదా. ఈ వాదన కరెక్ట్ కాదు, ఈ రాజకీయ వేదిక. అందుకు నేను అనాల్సి వచ్చింది. ఓకే సరోజ గారు, మీరేమంటారు? అంటే ఈ విగ్రహాలు పెట్టడం, జిల్లాలకు పేర్లు పెట్టడం కూడా మేము చేసిన ఘనతే కదా, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి కదా అనే కామెంట్ మీరు ఎలా చూస్తారు? ఈ పేర్లు పెట్టే విషయంలో కూడా పక్క రాష్ట్రాన్ని చూసి కాపీ కొట్టి చేసిందే కానీ, అంటే బైఫరికేషన్ చేయడం వల్ల ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అల్లర్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నించి కోనసీమని అతలాకుతలం చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంధి చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అక్కడున్న ఎస్సీలకు కానీ అక్కడున్న కాపులకి, సెట్టిబలిజీలకి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా మా నాయకుడే సంధి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక చోట కొన్ని వర్గాలకి గొడవ పెట్టి ఆనందించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారండి. ముందర చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయన ప్రతి మాట కానీ, ఒక నవ్వు కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ ఆయన నిజంగా ఏ హీరోకి కూడా తీసిపోయకుండా అంత యాక్షన్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రామిస్లు ఒకటి, చేసింది ఒకటి. మనం మొదటి నుంచి కూడా చూసుకుంటున్నాం. ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీగా పుట్టాలనుకుంటున్నారా అని అన్నారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు రోజా గారు ఒక మాట అన్నారు కూర్చుని, మీరు మా దగ్గరికి రావచ్చు, మేము ఎస్సీ ఎస్టీలం కాదన్నారు. మరి వాళ్ళకి ఎస్సీ ఎస్టీల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత చిన్న చూపు ఉందో ఆ ఒక్క మాటతో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు విగ్రహాల గురించి, మేము విగ్రహాలు పెట్టాము, జిల్లాలకి పేర్లు పెట్టాము అని చెప్పడం జరుగుతుంది. మరి అంటే కేవలం అభివృద్ధి అంటే విగ్రహాలు పెట్టడంలోని, జిల్లాలకి పేర్లు పెట్టడంలోనే చూపిస్తారా? మరి సరైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద చూస్తారా? వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎస్సీ బీసీలకి గొంతు నొక్కుతూనే వస్తుంది. మరి వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రచారం గురించి కూడా ఇందాక చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకున్నారు, ఈయన ప్రచారం చేసుకోకూడదా అని. అంటే ఒకవేళ పాత వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే మేము ఆ తప్పు రిపీట్ చేసి ఆ గవర్నమెంట్ తప్పు జరిగింది కాబట్టి మేము కూడా తప్పు జరిగిందని అంటారా? ఈ ప్రచారం కూడా ఎంత దారుణంగా జరుగుతుందో మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోటో కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఫోటో కానీ ఎక్కడా ఉండదు. కేవలం ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. నియంత పాలన జరుగుతుంది ఈ రోజున. ఎక్కడా కూడా సౌత్ ఇండియాలోని, దక్షిణ భారతదేశంలోని ఎక్కడా లేని సంస్కృతిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. నిజంగా పరిపాలన అంతా కూడా శూన్యమైపోయి ఒక రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి పరిగెట్టే పరిస్థితిలో ఈ రోజు ఉంది. ప్రతి ఒక్కరికి తాయిలాల రూపంలో చూపిస్తున్నారు అంతా కూడా. సంక్షేమ పథకాలన్నీ కూడా అన్ని పేపర్ మీదే ఉంటాయి. బయటకు వచ్చి జనాలకి ఉందంటే నిజంగా క్షేత్రస్థాయిలో వచ్చి చూడాలి. ప్రతి నియోజకవర్గానికి వచ్చి మాట్లాడండి. మేము కొన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాము, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు. చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ బిజినెస్ల మీద వాళ్ళని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా మరి అక్రమ కేసులు బనాయించే విషయంలో కూడా భయభ్రాంతులు లోను చేసి మీ వ్యాపారాలు కూలదోస్తాం, మీ వ్యాపారాల విషయంలోని అన్నింటిని కూడా రోడ్డు మీదకి లాగేస్తాం. ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లోకి దూరి, వాళ్ళ కుటుంబ సమస్యల్లోకి దూరి కేసులు పెట్టడం, ఇంత అరాచకమైన పరిపాలన ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు కూడా ఒక స్నేహపూర్వకమైన గొడవలోనే వెళ్ళేది ముందుకు ఎప్పుడు కూడా ఈ రాజకీయం అనేది. అలాంటిది ఇప్పుడు కక్షపూరితమైన గొడవల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని పర్సనల్ గా టార్గెట్ చేయడము, జనసేన టీడీపీ వాళ్ళు రోడ్డు మీదకి లాగడము, రోడ్డు మీదకి ఎవరు రాకుండా చేసే ప్రయత్నమే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే లిక్కర్ మాఫియా జరుగుతుంది. లిక్కర్ మాఫియాలో ఓపెన్ గా ఇంత దారుణంగా అన్యాయం చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడరు. ఈ వైసీపీ నేతలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటారు. ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం, సరైన రోడ్లు లేవు.
ఎక్కడికెక్కడ కూడా ప్రతి వైసీపీ నాయకుడు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు చెప్తూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. అది గమనించుకుని ఇప్పటికైనా రోడ్లు బాగు చేయడం కానీ, మరమ్మతులు చేసుకోవడం కానీ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే కనీసం 34 సీట్లతోనన్నా బయటపడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మరి రాబోయే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో మరి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దళితుల పక్షపాతి, మేము సపోర్ట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ముందుకు తీసుకుని వెళ్తాము. రైట్ సరే, మీరు ముగ్గురు ఆయా పార్టీల నుంచి మీ అభిప్రాయాలు చెప్పారు. చివరిగా మనకు సమయం లేదు కాబట్టి చివరిగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఒక జిల్లాకు పేరు పెట్టినా, లేదంటే ఒక భారీ విగ్రహాన్ని ఆవిష్కరించినా, లేదంటే బస్సు యాత్రలు చేసినా నిజంగా ఎస్సీ ఎస్టీలకి ఏదీ ఒరిగేది ఏమీ లేదు. వారికి రూపాయి కూడా ఉపయోగం లేదు. రేపు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ అయినా, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు. రేపు ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వచ్చినప్పుడు మా కోసం నిజంగా నువ్వేం చేశావు అని మీరు నిలదీసి అడగగలగాలి. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేశారు, సామాజికంగా వారి అభివృద్ధికి ఏం చేశారు, సామాజిక న్యాయం చేయడం కోసం ఏం చేశారు అనేది అడగాలి. రాజ్యాధికారాన్ని వారి చేతుల్లోకి వారికి దగ్గర చేసేందుకు ఏమైనా చేయగలుగుతున్నారు ఆ పార్టీలు అనేది అడగగలగాలి తప్ప నిజంగా విగ్రహాల ద్వారానో, లేదంటే జిల్లాలకు పేర్లు పెట్టడం ద్వారానో, లేదంటే బస్సు యాత్రలు ఇంకోటి చేయడం ద్వారానో ఏమీ ఒనగూరదు. ఈ అంశాన్ని మాత్రం ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సరోజ గారు, అలాగే మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నారు.